బౌద్ధ మతం దాని విశిష్టత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ బౌద్ధుల సన్మైత్రి మహాసభలో ఒక ఆంగ్ల ప్రసంగం చేశాడు. అది జూన్ 26, 1950 కొలంబోలో జరిగింది. బౌద్ధ మతం ప్రజాస్వామ్యానికి, సమాజ నిర్మాణానికి మార్గం సుగమం చేసిందంటారు ఆయన. అందులో బౌద్ధ మతం ఉద్భవించడానికి గల స్పష్టమైనటువంటి పరిస్థితులు కనుక అర్థం చేసుకోలేకపోయినట్టయితే ఆ మతం యొక్క విశిష్టతను అర్థం చేసుకోవడం సాధ్యపడదు అంటారు. భారతదేశంలో బౌద్ధ మతం ఉచ్చదశను అలాగే పతనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన చాలామంది ఈ విషయంపై జరగాల్సినంత పరిశీలన జరగలేదనే విషయం ఒప్పుకుంటారు. భారతదేశంలో బౌద్ధ మతం ఒకేసారి ఉవ్వెత్తున ఎగసి, ఎందుకంటే ఒకేసారి మాయమైందనే విషయంపై నాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం లభించలేదంటారు డాక్టర్ అంబేద్కర్. ఒక విషయం క్షుణ్ణంగా తెలియాలంటే ఆ విషయానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు కూలంకుషంగా తెలుసుకోవాలి. అదేవిధంగా బౌద్ధ మతం గొప్పతనం అర్థం కావడానికి ఆ మతం యొక్క పూర్వోత్తరాలు, దాని పుట్టుకకు దారితీసినటువంటి స్పష్టమైనటువంటి కారణాలను మనం అర్థం చేసుకోవాలి అంటారు ఆయన. భారతదేశంలో హిందూ మతం ఎప్పటి నుంచో ఉందని చాలామంది చెప్పేటువంటి విషయాలతో డాక్టర్ అంబేద్కర్ ఏకీభవించాడు. భారతదేశంలో హిందూ మతం అత్యంత కొత్తగా రూపుదిద్దుకున్నటువంటి ఒక సాంఘికమైనటువంటి ఆలోచనగా మాత్రమే ఆయన భావిస్తారు. భారతదేశంలో మతం 3 సార్లు మార్పుకు లోనైంది. మొట్టమొదటిసారిగా పాటించినటువంటి వేద మతం కనుమరుగై కొన్ని సంవత్సరాల అనంతరం బ్రాహ్మణ మతంగా మారి అటు పిమ్మట హిందూ మతంగా రూపుదాల్చుకుంది. బ్రాహ్మణ మత కాలంలోనే బౌద్ధ మతం జన్మించింది. ఎందుకంటే బ్రాహ్మణ మతం ప్రవేశపెట్టినటువంటి అసమానత్వం, అధికారం, సంఘ వివక్షతలను బౌద్ధం వ్యతిరేకించింది. వేద మతాన్ని పాటించడం అనేటువంటిది చాలా తేలికైనటువంటి విషయం. ఇందులో యజ్ఞాలను జరిపించడమే ముఖ్యమైనటువంటి పూజా విధానం. వేద మతానికి చెందినటువంటి ఆర్యులు లెక్కలేనటువంటి దేవతలను కొలిచేవారు, పూజించేవారు. వారిని శాంతింపజేయడానికి యాగాలు జరిపేవారు. ఈ దేవుళ్లకు చేసేటువంటి పూజలు తప్పనిసరిగా పవిత్రమైనవిగాను, నిష్ఠగాను, గొప్పగాను ఉండేవి. వ్యవసాయ ప్రధానమైనటువంటి ఆ కాలంలో గోవులు ఆర్యుల యొక్క ముఖ్య సంపదగా పరిగణించబడ్డాయి. గోవులను దేవుళ్లకు బలిదానం చేసి తమ భక్తి ప్రకటించేవారు. ఈ విధంగా వేద ధర్మం హింసను ప్రోత్సహించింది. బ్రాహ్మణులు కేవలం వేద యాగాలను మాత్రమే నిర్వహించి సంఘ నిర్మాణం చేయడంలో సఫలీకృతులైనారు. బ్రాహ్మణులు సంఘాన్ని 4 వర్ణాలుగా కూడా, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజించారు. ఈ 4 వర్ణాల సంఘ విభజన అత్యంత అసమానత్వానికి దారితీసిందని చెప్తారు. వారు బ్రాహ్మణులు బ్రహ్మ నోటి నుండి పుట్టారని, శూద్రులు కాళ్ళ నుండి పుట్టారని చెప్పారు. ఏదైనా ఒక మతం మూల సిద్ధాంతం లేదా మూల సిద్ధాంత సూత్రం సంఘ విభజన అంటే ఎవరైనా నమ్ముతారా అని అంబేద్కర్ ప్రశ్నించారు. కానీ బ్రాహ్మణుల మతం చేసింది, స్థిరపరిచింది ఇదే. ఇందుకు భిన్నంగా బౌద్ధ మతంలో సమానత్వం మూల సూత్రం. బుద్ధుని మతం అందరికీ ఆలోచన స్వేచ్ఛ, స్వయం పురోగతి స్వేచ్ఛను ఇస్తుంది. హింసను త్యజించడమే బౌద్ధ మతం యొక్క ముఖ్యమైనటువంటి బోధనలో ఒకటిగా మనం చెప్పవచ్చు. దేవుళ్లను శాంతింపజేయడానికి పశువులను కానీ ఇతర జీవులను కానీ బలి ఇవ్వాలని బౌద్ధ మతం ఎన్నడూ బోధించలేదు. భారతదేశంలో బౌద్ధ మతం పుట్టుక ఫ్రెంచ్ విప్లవం అంతటి విశేషమైందని నా అభిప్రాయం అంటారు అంబేద్కర్. బౌద్ధ మత ఆగమనానికి పూర్వం ఒక శూద్రుడు సింహాసనం అధిష్ఠించడం అనే ఆలోచనే అసంభవంగా ఉండేది. భారతదేశంలో బౌద్ధ మతం అడుగిడిన తర్వాతనే శూద్రులకు పట్టాభిషేకం జరుగుతున్నదని భారతదేశ చరిత్ర తేటతెల్లం చేస్తుంది. ఖచ్చితంగా బౌద్ధ మతం భారత సమాజంలో ప్రజాస్వామ్యానికి, సమాజ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. నన్ను కలవరపెట్టే సమస్య ఏమిటంటే, ఒక అత్యున్నత స్థానం సాధించినటువంటి బౌద్ధ మతం భారతదేశంలో నుండి ఎలా కనుమరుగైందా అని. 274 క్రీస్తుపూర్వం వరకు బౌద్ధ మతం స్థితిని తెలియజేయడానికి అతి తక్కువ సమాచారం లభిస్తున్నది. ఏదేమైనప్పటికీ అశోక చక్రవర్తి హయాంలో బౌద్ధ మతానికి అత్యంత ప్రతిష్ట ప్రాప్తించింది. అంతటి గొప్ప ప్రతిష్ట, ప్రజాదరణ కలిగినటువంటి మతం భారతదేశంలో ఉనికిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి ఘట్టమని అంబేద్కర్ అన్నారు.
క్రీస్తు పూర్వం 185లో మౌర్య వంశపు చివరి రాజు తన ముఖ్య సేనాధిపతి చేతిలో హతుడైనప్పటి నుంచి బౌద్ధ మతం గట్టి వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఇది వారి మతాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణులు చేపట్టినటువంటి చట్టపరమైనటువంటి ఒక ప్రణాళికగా అంబేద్కర్ చెప్పారు. చరిత్రకారులు ఈ విషయానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం శోచనీయం. బౌద్ధ మత సాహిత్యాన్ని అధ్యయనం చేసినప్పుడు బుద్ధుని అనుయాయుల్లో 90% మంది బ్రాహ్మణులే అని తెలిసింది. బ్రాహ్మణులు బుద్ధుని వద్దకు చర్చలకు వాదనలు చేయడానికి అని వచ్చి ఓడిపోయి బుద్ధునికి అత్యంత విశ్వాసపాత్రులుగా మారి చివరకు బౌద్ధ మతాన్ని స్వీకరించేవారు. బౌద్ధ మత సాహిత్యంలో అటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం బ్రాహ్మణులచే ఆదరించబడినటువంటి బౌద్ధ మతం ఆ తరువాత ఎందువల్ల వారి చేతనే నాశనం చేయబడింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంబేద్కర్ అంటారు, నా ఉద్దేశంలో దీనికి ముఖ్యమైనటువంటి కారణం కులదేవత ఆరాధన. భారతదేశంలో గ్రామదేవత, జాతి దేవతల లాగానే కులదేవతలను బ్రాహ్మణుల ద్వారా పూజిస్తారు. పూజ జరిపించేటువంటి అర్చకులు రాణులను ప్రభావితం చేసి దేశ పాలనా వ్యవహారాలపై పెత్తనం అనేటువంటిది సాగించేవారు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తరువాత అటువంటి ఆచారాన్ని రద్దు చేసి ఆ దేవతా విగ్రహాలను తీయించివేశాడు. అశోకుడు ఏమన్నాడంటే, నేను ఆత్మజ్ఞానం సిద్ధించినటువంటి బుద్ధుణ్ణి ఆరాధిస్తాను, ఇక ఎటువంటి విగ్రహాలను ఆరాధించే అవసరం లేదు అని. అశోకుని ఈ చర్య బ్రాహ్మణులను బహుగా కలిచివేసింది. ఎందుకంటే వారికి జీవనాధారమైనటువంటి ఈ మోసపూరితమైనటువంటి మార్గం మూయబడింది కనుక. వారు ఈ చర్యకు ప్రతీకారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. రాజులు వారు చేసేటువంటి చెడ్డ పనుల వలన మరణానంతరం నరకానికి వెళతారని బ్రాహ్మణుల ఉద్దేశం. అందువలననే వారు పాలకులుగా కాకుండా రాజులకు ముఖ్య సలహాదారులుగా ఉండేవారు. కుల పూజ నిర్మూలనానంతరం వారికి కలిగినటువంటి నష్టాలకు ప్రతీకారంగా వారు సలహాదారులుగా కాకుండా అధికారాన్ని చేపట్టాలని చూశారు. వారి మేలు కోరేటువంటి క్షత్రియుల సహాయంతో బౌద్ధ మతానికి వ్యతిరేకంగా వారు బ్రాహ్మణ క్షత్రియ కూటమిని ఏర్పాటు చేశారు. భారత సమాజంలో బ్రాహ్మణుల పురోగతి బౌద్ధ మతం అంతరించడానికి ముఖ్యమైనటువంటి కారణాలలో ఒకటిగా అంబేద్కర్ చెబుతారు. విదేశీ ఆక్రమణలు కూడా బౌద్ధ మతం కనుమరుగవడానికి గల కారణాలలో మరొక అంశం. గ్రీకులు బౌద్ధ మతానికి ఎటువంటి హాని తలపెట్టలేదు. వారు బౌద్ధ మత కార్యాలకు నగదు సహాయం చేసినట్లుగా సాక్ష్యాలున్నాయి కూడా అంటారు అంబేద్కర్. హూణులు భారతదేశాన్ని ఆక్రమించి గుప్తుల చేతిలో ఓటమిని చవి చూశాక భారతదేశంలోనే స్థిరపడ్డారు. అంతకు పూర్వం హూణులు బౌద్ధ మతాన్ని కాలరాయడానికి ప్రయత్నించారు. బౌద్ధ మతానికి అత్యంత పెద్ద దెబ్బ ముస్లిం ఆక్రమణ వల్ల తగిలింది. వారు బుద్ధుని విగ్రహాలను నాశనం చేసి బిక్కులను చంపివేశారు. వారు నలంద విశ్వవిద్యాలయాన్ని బౌద్ధుల కోట అని పొరబడి అనేక రకాలైనటువంటి బౌద్ధ సన్యాసులను సైనికులను వధించి వేశారు. ప్రాణాలతో మిగిలిన బిక్కువులు ఆ మారణ హోమం నుంచి తప్పించుకొని పక్క దేశాలైనటువంటి నేపాల్, టిబెట్, చైనాలకు పారిపోయారు. ఈ విగ్రహారాధన కలిగినటువంటి హిందూ మతం విస్తరించి బౌద్ధ మతం కనుమరుగైనదెందుకని కొంతమంది హిందూ స్నేహితులు అంబేద్కర్ను ప్రశ్నించినప్పుడు నా సమాధానం ఏమిటంటే, అది ఏ మతమైనా కానీ మత గురువులే ఆ మతాన్ని కాపాడాలని, బౌద్ధ సన్యాసుల సంఖ్య బాగా తగ్గడం వల్ల బౌద్ధ మతం అంతరించిందని చెప్తాను. కొంతమంది బౌద్ధులు మరొక సన్యాసుల శాఖని తయారు చేసి బౌద్ధ మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కానీ హిందూ మతంలో అలా జరగలేదు. ఒక బ్రాహ్మణ కుమారుడు పుట్టుకతోనే అర్చకుడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అర్చక శాఖ హిందూ మతాన్ని కాపాడడానికి అవసరం లేకపోయింది. అందువలనే హిందూ మతం ముస్లింల దురాక్రమణలో తట్టుకొని నిలబడింది. అంతేకాకుండా బౌద్ధ మతాన్ని పాటించడం చాలా కష్టం, కానీ హిందూ మతం అలా కాదు. పైగా రాజకీయ వాతావరణం కూడా బౌద్ధ మతం పెంపొందడానికి దోహదపడలేదు. భారతదేశంలో చాలామంది సూచించినట్లు శంకరాచార్యుని బోధనల వల్ల బౌద్ధ మతం అంతరించిందనే వాదనతో నేను ఏకీభవించను అంటాడు అంబేద్కర్. దీనికి విరుద్ధంగా బౌద్ధ మతం ఆయన మరణానంతరం చాలా శతాబ్దాల వరకు జీవించే ఉంది. నా ఉద్దేశంలో శంకరాచార్యుడే ఒక బౌద్ధుడు, ఆయన గురువు కూడా బౌద్ధుడే. భారతదేశంలో వైష్ణవ మతం, శైవ మతం అభివృద్ధి చెందినటువంటి తరువాత
బౌద్ధ మతం అంతరించింది. భారతదేశంలో వైష్ణవ మతం, శైవ మతం అభివృద్ధి చెందిన తర్వాత బౌద్ధ మతం అంతరించింది. ఈ రెండు మత వర్గాలు బౌద్ధ మతంలోని మంచి గుణాలను వారి మతంలోకి స్వీకరించాయి. ఈనాటి హిందూ మతం చాలా మార్పులకు లోనయ్యిందని మీరు గుర్తించాలి. పూర్వంలో హింసను పాటించమని చెప్పినటువంటి హిందూ మతం ఈనాడు అహింసను ప్రబోధిస్తున్నది. ఇది బౌద్ధ మతం నుంచి స్వీకరించినదే. బౌద్ధ మతం బాహ్యంగా భారతదేశంలో అంతరించిన ఒక ఆధ్యాత్మిక శక్తిగా అది ఇంకా జీవించే ఉన్నదని అంబేద్కర్ చాలా స్పష్టంగా తన ఉపన్యాసంలో వివరించారు. అందుకోసమే ఆయన యొక్క శేష జీవితం బౌద్ధ మత పునరుద్ధరణకు, దాని వ్యాప్తికి అంకితం చేస్తానని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించవలసినదిగా విజ్ఞప్తి కూడా చేశారు. 1000 సంవత్సరాల క్రితం హిందూ మతం ఎలాగున్నదో ఈనాటి హిందూ మతం అలాగే ఉన్నది అని చెప్పిన తర్వాత ఆయన ఇలా అన్నారు: అది బౌద్ధ మతానికి భిన్నం కాదు. అయితే మహమ్మదీయుల ఆక్రమణ ద్వారా ఇతర కారణాల వలన తన స్వచ్ఛతను కోల్పోయి కల్మష భూయిష్టం అయిపోయింది అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ స్వాతంత్రం అనంతరం భారతదేశంలో అన్ని సమస్యలు తీరిపోతాయనేటువంటి భావాన్ని చాలా స్పష్టంగా వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఎప్పుడైతే మనస్సు స్వచ్ఛతను కోల్పోతుందో, దురాగతాలు, నైతిక విలువలు లేకపోవడం అనేవి రోజువారీ జీవితంలో ఒక భాగం అవుతాయి అన్నారు. మానవునికి తోటి మానవులతో ఎలా ప్రవర్తించాలో తెలియనంత వరకు, మానవుల మధ్య వ్యత్యాసం ఉన్నంత వరకు భారతదేశం పురోగమనం చెందదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం ఒక్కటే అని ఆయన విశ్వసించారు. ఏమిటి అంటే భారతదేశం బౌద్ధ మతాన్ని స్వీకరించడమే. నైతిక విలువల మీద ఆధారపడి మానవులకు నడవడిక, సామాన్య మానవుని మేలు కోసం పాటుపడే ప్రవర్తన బోధించే ఒకే ఒక మతం బౌద్ధ మతం అని అంబేద్కర్ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన శేష జీవితాన్ని బౌద్ధ మతం పునరుద్ధరణ కోసం, ఆ మత వ్యాప్తి కోసం అంకితం చేస్తానని ఆయన ప్రకటించారు. అందులో భాగంగా బౌద్ధ మతం మరోసారి ఈ దేశానికి ఒక మతం, ఈ దేశ మతం కాబోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. మనం ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైనటువంటి రోజున మతాచారాలు, పండుగలు నిర్వహించినప్పుడు మనకు ఏమి అనిపిస్తుంది అని ప్రశ్నించారు. గత కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నటువంటి శివరాత్రి, రామనవమి లేదా కృష్ణాష్టమి సంబరాలు మనకు స్ఫురిస్తాయి. హిందూ మతాచారాలు నిర్దేశించిన రోజులు తప్ప మరే ఒక్క ప్రత్యేకమైనటువంటి రోజు కూడా మనకు గుర్తురాదు. మనకు ఎన్నడూ కూడా ఒక్క రోజు బుద్ధునికి సంబంధించిన రోజుగా పాటించాలనేటువంటి తలంపు రాదు. ఆ ఆలోచనే మనకు తట్టదు. ఎందుకనో నాకు అర్థం కాలేదు అని అంబేద్కర్ అన్నారు. బుద్ధుడు రక్త మాంసాల దేహంతో ఈ దేశంలో 80 సంవత్సరాలు జీవించారు. తన జీవితంలో 45 సంవత్సరాల వరకు ప్రజలకు సలహాలిస్తూ గడిపారు. ఆయనకు ఈనాటి శంకరాచార్యులకు ఉన్నట్టు ఏ మోటారు కారు లేదు. ఆయనకు సుఖమైనటువంటి ప్రయాణం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బండి అనేటువంటిది ఏదీ లేదు. ఒక సాధారణ గుర్రపు బగ్గీ కానీ ఇతర వాహనం ఏదీ లేదు. అయినప్పటికీ ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజల శ్రేయస్సుకై కాలినడకన తిరిగారు. బౌద్ధ మతం సందేశం ఈ దేశంలో 1200 సంవత్సరాల కంటే ఎక్కువగా విరాజిల్లింది అని చెప్పవచ్చు. ఎన్నో కఠోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని కేవలం భిక్షాటన చేసి జీవిస్తూ వేల కొలది ప్రజలకు ఈ ఇహలోక దుఃఖాల నుండి విముక్తి ప్రసాదించినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ దేశంలో ఎవరూ గుర్తుపెట్టుకోవడం లేదు. ఆయన నామాన్ని ఎవరూ స్మరించడం లేదు. ఈ విషయం నాకు చాలా విస్మయం కలిగిస్తుందని అంబేద్కర్ అనేవారు. కొన్నిసార్లు నిజం పరాజయం పొంది అబద్ధం విజయం సాధిస్తుంది. అలాంటిదే బుద్ధుని విషయంలో జరిగిందంటారు ఆయన. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమంటే చివరికి నిజం మాత్రమే నెగ్గుతుంది. ఈనాడు ఆ సమయం ఆసన్నమైందంటారు. బౌద్ధ మతం మరొకసారి ఈ దేశపు మతం కాబోతున్నది. ఈ దేశంలో నాకు ఎటువంటి సందేహం లేదు. సత్యమేవ జయతే. హిందూ మతం ఒక పారే ఏరు లాంటిది. అది 2 ఏరుల సంగమం ద్వారా ఉద్భవించింది. ఒక ఏటిలో మంచినీరైతే రెండవ దాంట్లో మురుగునీరు. కానీ ఆ ఏరుల సంగమం తర్వాత
మూడవ ఏరు సహజంగానే మురికి నీటిలోకి ప్రవహిస్తుంది. హిందూ మతం ఈ మూడవ ఏరు లాంటిది. ఒక ఏరు స్వచ్ఛమైనటువంటి బౌద్ధ మతం అయితే మరి ఒక ఏరు మురికి బ్రాహ్మణ మతంతో ప్రవహించింది. హిందూ మతం ఈ రెండు సిద్ధాంతాల సంగమం ద్వారా మురికి అయ్యింది. బ్రాహ్మణ మతం విధించినటువంటి మురికి ఆచారాలను వెలికి తీస్తే అది కల్మషరహితము, స్వచ్ఛము అవుతుంది. ఒక బిక్కుమిత్రుడు చాలామంది బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నారని నాతో చెప్పారు. కానీ నేను బౌద్ధ మతాన్ని పాటించడం అంత సులభమైన పని కాదని చెప్పాను. అందువల్లే నేను నా సహచరులు కలిసి కొన్ని నియమాలను తయారు చేసుకోబోతున్నాం. ఎవరైతే ఈ నియమాలను కఠినంగా పాటిస్తారో వారికే దీక్ష ఇవ్వబడుతుంది. ఒకసారి బౌద్ధ మతాన్ని స్వీకరించిన పిమ్మట ఎటువంటి హిందూ మత విగ్రహాలను కానీ, ఆచారాలను కానీ, వ్యవహారాలను కానీ వారు సర్వత్రా పాటించరాదు. ఖండోబాను హృదయంలో కొలుస్తూ బుద్ధుణ్ణి ఇంటి గుమ్మంపై పెట్టడానికి వీల్లేదు. ఇక రెండవది, ఎవరైతే హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరించాలని అనుకుంటారో వారు హిందూ మతానికి సంబంధించినటువంటి అవాంఛితమైనటువంటి అసహ్య ఆచారాలను త్యజించాల్సి ఉంటుంది. కుల వ్యవస్థపై నమ్మకం ఉన్న హిందువులు బౌద్ధ ధర్మాన్ని గనక స్వీకరించినట్టయితే వారు బౌద్ధ ధర్మ మూల సూత్రాలను నాశనం చేసి ఆ మతాన్ని బ్రాహ్మణ మతంలోకి మార్పిడి చేస్తారు. ఇది ఏమాత్రం అనుమతించబడదు. ఎవరైతే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని ఆశపడుతున్నారో వారి సమయాన్ని కొంత కేటాయించి ఇటు వచ్చి నేర్చుకొని ఇంకా ఆసక్తి ఉంటేనే ఆ మతాన్ని స్వీకరించాలి. అడ్డమైన వారందరినీ స్వచ్ఛమైనటువంటి బౌద్ధ మతంలోకి ఆహ్వానిస్తే ఒరిగేదేమీ లేదు. అనుసరిస్తే బౌద్ధ మతాన్ని అనుసరించాలి, లేకపోతే ఏమీ లేదు అని అంబేద్కర్ తన బౌద్ధ విశిష్టతను గురించి తెలియజేశారు. ప్రస్తుతం మతపరమైనటువంటి జీవితం భారతదేశంలో నిస్తేజంగా ఉందని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. మతం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని ఆయన భావన. నా ఉద్దేశంలో సమాజం మతం లేనిదే జీవించదు అంటారు. ఆ మతం బౌద్ధ మతం తప్ప వేరే ఏదీ కాదు. సమానత్వం, కరుణ, సుహృద్భావం, సోదరభావం మానవాళి మనుగడకు ఎంతో అవసరమైనటువంటి సూత్రాలుగా ఆయన గుర్తించారు. అవి బౌద్ధ మతంలో తప్ప మరే మతంలోనూ కనబడవని అంటారాయన. నేను ప్రపంచంలోని అన్ని మతాలను గత 20 సంవత్సరాలుగా అర్థం చేశానని అంబేద్కర్ తెలియజేశారు. ఆ తర్వాతనే ఏర్పడినటువంటి గట్టి నమ్మకం ఏమిటంటే ప్రతి ఒక్కరూ బౌద్ధ మతాన్ని స్వీకరించాలనేటువంటి ఆలోచనకు తాను వచ్చానని ఆయన చెప్పారు. కొద్దిగా ఆలోచించండి. ఒకనాడు ఈ దేశపు నాగరికత మహా అభివృద్ధి చెందిందిగా చెప్పేవారు. మరైతే 7 కోట్ల అంటరాని వారిని ఈ అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఎందుకు సృష్టించింది అన్నది ప్రశ్న. ఎందుకని? దొంగతనము, నేర వృత్తి ఆ 7 కోట్ల మంది జీవనాధారాలు అయినాయి. నేరగాళ్లను తయారు చేసినటువంటి నాగరికతను మనం అభివృద్ధి చెందిన నాగరికత అని ఎలా అనగలము? ఈ ప్రజలలో ఎటువంటి ఎదుగుదలకి ప్రయత్నించని నాగరికతలోనే ఏదో లోపం ఉన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించమని అంబేద్కర్ సూచించారు. బౌద్ధ మతాన్ని గురించి ఆలోచించండి, దానిని అధ్యయనం చేయండి, పరిశీలించండి, ఆ తర్వాతనే స్వీకరించమని ఆయన కోరారు. బౌద్ధ మతం అత్యంత మహోన్నతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి జీవన విధానం అని మీకే తెలుస్తుందని ఆయన తెలియజేశారు. డాక్టర్ అంబేద్కర్ ఒక గొప్పనైనటువంటి ఆలోచన ధారతోనే బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆధునిక కాలంలో మతం ఏదైనా మానవతను, మనిషిని, మానవ కేంద్రత్వాన్ని ఇబ్బంది పరిచేదే అనేటువంటి విషయం హేతువాద మానవవాదులు అందరూ గుర్తించాలి. మతం మారణ హోమాలనే సృష్టిస్తున్నది కనుక మత అడుగుజాడల్లో, మత భావనల నుంచి మనిషి అనేటువంటి వాడు అత్యంత గొప్పనైనటువంటి స్థితికి, అదే మానవవాద మానసిక స్థితికి మనుషులు ఎదగవలసినటువంటి అవసరం ఈ 21వ శతాబ్దంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ భావజాలం అంతా ఎందుకు తెలియజేయాల్సి వస్తున్నది అని అంటే, ఖచ్చితంగా మనం హేతువాదులుగా, నాస్తికులుగా, మానవవాదులుగా, పరిశీలనా దృక్పథం ఉన్నటువంటి పరిశోధకులుగా మనం ప్రతి విషయాన్ని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది